గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ మాధవి గారు, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటి? అచారీ చికెన్ అండి. ఏంటి ఐటమ్ అంటే కర్రీనా లేకపోతే ఫ్రై అండి? డీప్ ఫ్రై ఉంటుంది. ఫ్రై ఐటమ్. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చికెన్, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, హల్దీ పౌడర్, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, మెథీ పౌడర్, కార్న్ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సోయా సాస్, టమాటో సాస్, కర్డ్, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆయిల్ తీసుకోవాలి. సో అచారీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే మాధవి గారు, దీనికోసం ముందుగా ఏమైనా రెడీ చేసి పెట్టాల్సి ఉందా? లేదండి, మనం డైరెక్ట్ చేయొచ్చా? ఓకే, మరి ఫస్ట్ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేయొచ్చా? స్టవ్ వెళ్ళి. ఓకే, ఇది డీప్ ఫ్రై టైపా లేదంటే డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై. డీప్ ఫ్రై. ఓహో, ఓకే. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ప్రాసెస్ చేయొచ్చా? ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుందా? ఎక్కువ ఆయిల్. స్లోగా పెట్టుకోవాలండి. తర్వాత చికెన్ని ఓకే చికెన్లో మిక్స్ చేయాలా? ఫస్ట్ అన్ని కలుపుకోవాలా? ఓకే. ఇది ముందుగా ఏమి కలుపుకుని పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందా? ఓకే. సో టైం లేదు కాబట్టి ఇప్పుడే కలుపుతున్నాను కదా, లేదంటే కనుక ఒక 1 అవర్ బిఫోర్ అలా 1-2 అవర్స్ బిఫోర్ కూడా కలుపుకోవచ్చు. ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత మిర్చి పౌడర్ అండి, ధనియా పౌడర్, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, కొద్దిగా మేథీ పౌడర్ అండి ఫ్లేవర్ గురించి, సోయా సాస్. సోయా సాస్ ఫస్ట్ యాడ్ చేస్తారా? ఓకే. ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మీకు ఒక కొత్త ఐటెం రెడీ చేయాలని ఎలా అనిపించింది? అంటే ఇన్ని కలిస్తే అది టేస్ట్ ఎలా వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నేను ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. టమాటో సాస్ అండి, స్వీట్నెస్ కోసం వేసుకోవాలి. ఓకే. ఇది ఎలా ఉంటుందా అంటే ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోతుందా లేదంటే లైట్గా వెట్టిగా వస్తుందా? కంప్లీట్ ఫ్రై అయిపోతుంది. కంప్లీట్ ఫ్రై అయిపోతుంది. ఓకే. బాగా కలుపుకోవాలా? తర్వాత కర్డ్ వేసుకోవాలి. సో కర్డ్ ఒక కప్ వరకు వేసుకోవచ్చు. కప్ వేసుకోవాలి. ఇది బోన్లెస్ తీసుకోవాలా? బోన్స్ తీసుకోవాలి. బోన్లెస్ అయితే మనకు టేస్టీ బాగుంటుందండి, బోన్స్ అన్నీ వస్తుంటాయి కదా. ఓకే. సో ఇది కంప్లీట్గా మీరు వేసిన పౌడర్స్ అవి చూస్తుంటే స్పైసీగా ఉంటుందేమో. స్పైసీ. ఓకే, రెడీయా? దీన్ని ఇంకేమీ మిక్స్ చేయాల్సిన అవసరం అంతే అండి. ఓకే, అన్ని ఐటమ్స్ వేసుకొని మనం ఫ్రైలో వేసేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ వేసేయచ్చా? డైరెక్ట్ వేసే. ఓకే. ఇది సిమ్లో పెట్టి ఉడకనివ్వాలా? అంటే ఫ్రై అవ్వడం కోసం తొందరగా కావాలంటే మనము హై స్పీడ్ పెట్టుకోవచ్చా? ఓకే. దీంట్లో ఇంకేమైనా కలపాల్సి ఉందా? దీంట్లో ఈ 1 స్పూన్ ఆవు పౌడర్ వేయాలి. లాస్ట్లో వేసుకోవాలి. ఓకే. ఆల్రెడీ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది కదా, ఫ్రై అయిపోయి. లాస్ట్లో ఇది కార్న్ఫ్లోర్ అండి. ఓకే.
కార్న్‌ఫ్లోర్ ఎందుకని? ఇది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, డ్రై అయిపోతుంది కదా కంప్లీట్గా. ఒక 2 స్పూన్స్. మనం తీసుకున్న క్వాంటిటీ ఎంత అంటే చికెన్ తీసుకున్నది ఒక హాఫ్ కేజీ. ఓకే. చికెన్ ఇప్పుడు ఫ్రై రెడీ ఉందండి. మనం లాస్ట్లో పోపు పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, జీలకర్ర ఆవాలా? ఓకే. కొద్దిగా వేడైన తర్వాత ఓకే. ఇది ఏంటి అంటే ఇప్పటి వరకు నేను అదే ప్రాసెస్ ఏమో ఇంకా ఫైనల్ డిష్ అవుట్ అనుకున్నాను. మళ్ళీ పోపు పెడుతుందంటే ఇది రైస్లోకి సూటబుల్ ఐటమా లేకపోతే రైస్ రోటీతో కూడా తినచ్చు? ఓకే. ఎండుమిర్చి, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం. అన్నీ అలా యాజ్ ఇట్ ఈస్గా వేసేయచ్చా? కట్ చేయాల్సిన అవసరం చాలా దీన్ని అందులో మిక్స్ చేసేయచ్చా? సర్వింగ్ బౌల్లో వేసుకోవాలండి ఫస్ట్గా. ఓకే. సో పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. సో ఇది టేస్ట్ పర్పస్ అని కాదు కానీ ఇలా గార్నిష్ కానీ లేదంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం తీసుకోవచ్చు. ఓకే. అచారీ చికెన్ అండి రెడీ అయిపోయింది చందన గారు. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, షూర్. సో అచారీ చికెన్ రెడీ అయిపోయిందండి. అయితే ఇది టేస్ట్ చేసే ముందు ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆయిల్ వేడెక్కేలోపు మనం చికెన్ రెడీ చేసుకోవాలి. చికెన్ పీసెస్ బోన్లెస్ తీసుకుని దాంట్లో యాడ్ చేయాల్సినవి ఏంటి అంటే ఉప్పు, అలాగే కారం, దాంతోపాటు పసుపు, మేతి పౌడరు, ధనియా పౌడర్, అలాగే కార్న్‌ఫ్లోర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఈలోపు మసాలాలో అయితే చికెన్ మసాలా అలాగే గార్లిక్ జింజర్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మన స్పైసీనెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో వాటితో పాటుగానే ఇందులో కొంచెం స్పెషల్గా అంటే చికెన్లో జనరల్గా కర్డ్ కూడా యాడ్ చేస్తుంటారు. దాంతోపాటుగా సోయా సాస్, టమాటో సాస్ కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేయాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు నీడ్ కావాలి, ఇంకా మంచి టేస్ట్ కావాలనుకుంటే 1 or 2 hours బిఫోర్ కూడా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఈ కలిపేసిన మిశ్రమాన్ని ఆయిల్ హీట్ అయింది కాబట్టి దాంట్లో వేసేయాలి. అది వేసేసి కాసేపు బాగా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత పైన ఇలా పోపు ఏవైతే ఉంటాయో ఆ పోపుని యాడ్ చేసేసుకుంటే చక్కగా ఇలా రెడీ అయిపోతుంది అచారీ చికెన్. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. అండ్ ఫైనల్లీ మనం డైరెక్ట్గా దించేయక్కర్లేదండి. దీన్ని కార్న్‌ఫ్లోర్తో పైన కొంచెం కలిపినట్లయితే ఒక 2 స్పూన్స్ దించే ముందు వేసినట్లయితే ఇది బాగా దగ్గర అవుతుంది. లేదు ఇంకొంచెం వెట్గా అలానే ఉండాలి అనుకుంటే కూడా అలా సర్వ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ బాగా డ్రై అవ్వాలంటే మాత్రం కార్న్‌ఫ్లోర్ని యాడ్ చేయొచ్చు. సూపర్గా ఉందండి. చికెన్ క్రిస్పీగా లేదు, మెత్తగా ఉంది, కానీ టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంది. ఇందులో యాడ్ చేసినవి ఏంటి అంటే మనకి కొంచెం సోర్ ఉండేలాగా అలాగే స్వీట్గా ఉండడానికి టొమాటో సాస్ ఇవన్నీ యాడ్ చేశాను కాబట్టి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ స్పైసీనెస్ కూడా చాలా చాలా కరెక్ట్గా సెట్ అయింది అన్నమాట ఈ ఐటెంకి పర్టికులర్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ చిన్నపిల్లలకి పెట్టినా కొంచెం మసాలాలు తగ్గించి వేసినట్లయితే వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. హాట్ అండ్ స్పైసీ మటన్ పెప్పర్. వీటి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.